హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిరెడ్డి. వెల్కమ్ టు బ్రౌన్ బుల్ ఫిల్మ్స్. ఇవాళ తీసుకున్నట్టయితే ఆడిషన్స్కి ఇవాళ లాస్ట్ డే అనమాట. ఆల్రెడీ లాస్ట్ 2 ఎపిసోడ్లో మ్యాక్సిమం మెంబర్స్ను ఆడిషన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే అగ్ని పరీక్ష షోకు 15 మంది మాత్రమే పాల్గొంటారు. ఇందులో ఆల్రెడీ 4 సెలెక్ట్ అయ్యారనమాట. మనం చూసుకున్నట్టయితే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2లో 4 సెలెక్ట్ అయ్యారు. సో ఇవాళ మిగిలిన వాళ్ళలో ఎవరు టాప్ 15కి వెళ్తారు, ఎవరు హోల్డ్లో ఉంటారు, ఎవరు రిజెక్ట్ అయ్యారో చూద్దాం. ఎందుకంటే ఎవరైతే హోల్డ్లో ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇంకో టాస్క్ ఆడేసి టాప్ 15లో ప్లేస్ సంపాదించుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ తీసుకుంటే మనకు ఇంట్రో అనేది గ్రాండ్గా ఉంటుంది, ఎపిసోడ్ ఇంట్రో. సో శ్రీముఖి ఎంటర్ అవుతుంది. శ్రీముఖి ఎంటర్ అయిన తర్వాత మన జడ్జిలుగా ఎవరైతే ఉన్నారో నవదీప్, బిందు మాధవి మరియు అభిజిత్ ఉన్నారో వాళ్ళని వెల్కమ్ చేస్తుంది. వెల్కమ్ చేసిన తర్వాత తను చెప్తుంది అనమాట, ఇవాళ లాస్ట్ డే, ఆడిషన్స్కి లాస్ట్ డే అని చెప్తుంది. తర్వాత చూసుకుంటే పవన్ ఎంటర్ అవుతాడు. పవన్ పడాల ఎంటర్ అవుతాడు. ఇతను ఒక సోల్జర్ అన్నమాట. సో ఇతనికి ఏంటంటే సినిమాస్ అంటే ప్యాషన్. అండ్ చిన్నప్పటి నుండి మన వాల్ పోస్టర్లను చూసి ఆ పోజ్లో అయితే ఇమిడియేట్ చేయడం ఇలా చేస్తూ ఉంటాడు. తన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళంతా తినని ఎగతాలు చేయడం కానీ, లేకపోతే తినను కొంచెం డిగ్రేడ్గా మాట్లాడేవారు అన్న పాయింట్లో చెప్తాడనమాట. ఇతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్న సెన్స్లో మాట్లాడతాడు. తర్వాత చూసుకున్నట్టయితే కొన్ని పరిస్థితుల వల్ల అవ్వచ్చు, లేకపోతే తన ఫ్యామిలీ పరిస్థితుల వల్ల అవ్వచ్చు, తను చదువుకోవడం వెంటనే తను సోల్జర్గా, తెలిసిందే కదా, సోల్జర్గా వెళ్ళాడనమాట. సో సోల్జర్గా వెళ్ళడం అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను నేను తనకి. ఎందుకంటే అందరికీ ఆ గట్స్ ఉండవు అనమాట. తనకు అక్కడ మన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ కాపలాగా ఉంటున్నారనమాట. అందరి సోల్జర్స్కు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే తను ఉన్నంతసేపు కానీ, లైక్ తను మాట్లాడుతున్నప్పుడు ఆ వైబ్ అంతా చాలా బాగా కనిపించింది అనమాట నాకు. ఎందుకంటే తను మాట్లాడే పద్ధతి కానీ, ఎందుకంటే ఇతను విజయవాడ నుండి వచ్చాడు అనమాట. స్టార్టింగ్లో కొంచెం నార్మల్గా మాట్లాడిన, ఆ తర్వాత ఒరిజినల్ స్లాంగ్కి వచ్చేస్తాడు. ఒరిజినల్ స్లాంగ్లో మాట్లాడతాడు అనమాట. మాట్లాడిన తర్వాత తన స్టోరీ మొత్తం, తన బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పేస్తాడనమాట. చెప్పిన తర్వాత ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు అనమాట. నవదీప్, నువ్వు సోల్జర్ కదా, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏమి ఇబ్బంది ఉండదా, లైక్ పర్మిషన్ ఏమన్నా లీగల్ ఇష్యూస్ వాటి గురించి అడిగితే తను ఏమి ఉండవు అన్న సెన్స్లో మాట్లాడతాడనమాట. తర్వాత ఏంటంటే తన గురించి మొత్తం చెప్పేసిన తర్వాత వాళ్ళ నాన్న కోసం తను చదువుకున్న తర్వాత జాబ్ వచ్చింది, తను ఏం చేయలేను అన్న పాయింట్లో చెప్పాడనమాట. ఒక మిడ్ నైట్ టైంలో తను చెప్తాడు, బిగ్ బాస్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని నమ్మటే తను రెడీ చేసి ఒక వీడియో పంపిస్తాడనమాట. ఆ వీడియో పంపించగానే ఫస్ట్ బిగ్ బాస్ వాళ్ళు రిజెక్ట్ చేశారన్న సెన్స్లో మాట్లాడతాడు. తర్వాత వాళ్ళే పిలిచి రాయల్గా సో టు టేక్ అన్న సెన్స్లో మాట్లాడినారన్న పాయింట్లో చెప్తాడనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీముఖి అడుగుతుంది తనని, నీకు అక్కడ డ్రమ్ ఉంటుంది అనమాట, డ్రమ్ముని ఎత్తుకోమంటుంది అనమాట. డ్రమ్ముని ఎత్తుకోమని కాదు, లైక్ దానికి ముందు ఒక సీన్ జరుగుతుంది. సో నువ్వు బరువులు ఎత్తుతావు అన్న సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. వెంటనే తను శ్రీముఖికి వెళ్ళి చూస్తాడనమాట. కొంచెం ఫన్నీగా ఉంటుంది అక్కడ. తను ఏమనుకుంటుందంటే శ్రీముఖి తనని ఎత్తుకుంటాడు అన్న సెన్స్లో తను కొంచెం ఏమంటారు, సిగ్గుపడినట్టు అనిపించింది అనమాట. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే తను డ్రమ్ ఎత్తుతాడు అనమాట. డ్రమ్ తీసుకున్న తర్వాత వీళ్ళు క్వశ్చన్ అడుగుతారనమాట. తర్వాత నవదీప్ అంటాడు, సో బ్రేక్ ఎన్ని రోజులు ఇచ్చారు, లీగల్గా ఏమన్నా ఇష్యూస్ వస్తాయా అన్న పాయింట్లో మాట్లాడతాడు అనమాట. తినేమో బిగ్ బాస్ ఫైనల్ వరకు నాకు ప్రాబ్లం ఏం లేదు, నాకు పర్మిషన్ ఉంటుంది, నేను తీసుకోగలను అన్న సెన్స్లో మాట్లాడతాడు అనమాట. తర్వాత శ్రీముఖి ఏమంటారు, బిందు ఫస్ట్ యాక్టర్ అవ్వాలనుకున్నావు కదా, ఇప్పుడు సోల్జర్ అవ్వాలనుకుంటున్నావు, మళ్ళీ బిగ్ బాస్కి రావాలనుకుంటున్నావు, నీకు కన్సిస్టెన్సీ ఉందా అన్న సెన్స్లో మాట్లాడింది అనమాట బిందు మాధవి. సో నాకేమనిపించిందంటే తన ప్యాషన్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచే చెప్తూనే ఉన్నాడు, తన ప్యాషన్ వచ్చేసరికి యాక్టింగ్ అని. తర్వాత చూసుకుంటే కొన్ని పరిస్థితుల వల్ల సోల్జర్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఈ ఆపర్చునిటీ ఎప్పుడైతే వచ్చిందో తను బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, తన యాక్టింగ్ స్కిల్స్ చూపించాలనుకుంటున్నాడు అనే సెన్స్లో మాట్లాడతాడు అనమాట.
తర్వాత అభిజిత్ కూడా సేమ్ క్వశ్చన్ ఇస్తాడు, సేమ్ క్వశ్చన్ అడుగుతాడు. అడిగిన వెంటనే నవదీప్ చెప్తాడు అనమాట. సో అతను ఫస్ట్ దగ్గర నుంచి క్లారిటీగా ఉన్నాడు బ్రో, తనకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో అందుకనేసి ఫస్ట్ యాక్టింగ్, తర్వాత ఇవన్నీ అంటాడు. తర్వాత ఒకవేళ నీకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కదా, నువ్వు మూవీస్లో కానీ ఇక్కడ ఆపర్చునిటీ వస్తే రిజైన్ చేస్తావు అన్న పాయింట్లో మాట్లాడతారు. సో దానికి అబ్బాయి ఎస్ రిజైన్ చేస్తాను అని చెప్తాడు అనమాట. అభిజిత్ ఉండి ఒకవేళ నువ్వు ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవుతే అప్పుడేంటి నీ పరిస్థితి, నీకు ఆ జాబ్ ఉండదు, ఇక్కడ ఆపర్చునిటీ ఉండదు కదా అన్న పాయింట్లో మాట్లాడతాడు అనమాట. దానికి అతను రిప్లై ఇస్తాడు, ఎందుకంటే పర్లేదు నేను ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటారు అన్న పాయింట్లో మాట్లాడతారు. నాకు ఇక్కడ అనిపించింది తను అంత ర్యాపో పెంచుకున్నాడు అన్న సెన్స్లో అనిపించింది అనమాట. బట్ నాకైతే టూ గుడ్ అనిపించింది ఇతను ఉన్నంతసేపు కానీ, మొత్తం ఆ వైబ్ కానీ ఇదంతా కానీ. తర్వాత శ్రీముఖి ఏంటంటే ఒపీనియన్ అడుగుతుంది. ఒపీనియన్ అడగగానే ఫస్ట్ నవదీప్ని అడుగుతుంది. వెంటనే పవన్ కొంచెం ఫన్నీగా యూత్ ఐకాన్ అంటాడు అనమాట. వెంటనే నవదీప్ కొంచెం నవ్వుతూనే తన గ్రీన్ ఇచ్చేస్తాడు. బిందు మాధవి దగ్గరికి రాగానే శ్రీముఖి అడుగుతుంది అనమాట. సో బిందు మేడం చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది, తన గ్రీన్ ఇస్తుందా ఏమిస్తుందా అన్న పాయింట్ అడుగుతుంది అనమాట. సో వెంటనే అబ్బాయి గ్రీన్ ఇస్తాడు అని చెప్తాడు అనమాట. శ్రీముఖి ఉండి అంటే గ్రీన్ డ్రెస్ వేసుకుందని గ్రీన్ ఇస్తుందా అన్న ఫన్నీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే కాదు, మేడం చూస్తుంటే లైక్ బిందు మేడం చూస్తుంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నాకు అలా కనిపిస్తుంది, తన కళ్ళల్లో తెలిసిపోతున్నది అన్న పాయింట్లో మాట్లాడతాడు అనమాట. బిందు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను అదే మాట్లాడాలనుకుంటున్నాను. సో నిన్ను చూస్తుంటే నాకు పాజిటివ్ వైబ్ వచ్చింది, మాట్లాడే తీరు కానీ మొత్తం అదంతా నాకు అలాగా అనిపించిందని చెప్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిందు మాధవి అండ్ నవదీప్ గ్రీన్ ఇచ్చారు. సో అభిజిత్ దగ్గరికి వచ్చేసరికి అభిజిత్ ఎందుకో తెలియదు, నాకు ఇవాళ అభిజిత్ డిసిషన్ అనేది నచ్చలేదు. ఎందుకంటే తనకు గ్రీన్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఏమంటారు లైక్ మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, దివ్య నిఖిత అని అమ్మాయి ఉంటుంది, స్టార్టింగ్ ఎపిసోడ్ అనమాట. తనకు గ్రీన్ ఇవ్వగలిగింది ఇతనికి ఇస్తే ఏమవుతుంది అన్న పాయింట్లో నాకు అనిపించింది అనమాట. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే తిను ఉన్నంతసేపు అక్కడ అర్థమైపోతుంది అనమాట మనకు, ఎందుకంటే తనకి యాక్టింగ్ అంటే ఇష్టం అని అక్కడ తెలిసిపోతుంది. తను ఏమంటారు ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రాంగ్గా ఉండగలడు. ఎందుకంటే తను ఆల్రెడీ హీజ్ అన్ సోల్జర్ కాబట్టి, ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్స్లో ఇవన్నీ ఫిజికల్గాను మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటానికి వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ జరుగుతాయి కాబట్టి తిను ఉండగలడు అన్న పాయింట్లో నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ నాకు డెసిషన్ నచ్చలేదు అభిజిత్. సో ఈవెన్ దో అభిజిత్ గుడ్ కంటెండర్ అయ్యుండొచ్చు, విన్నర్ అయ్యుండొచ్చు, బట్ నాకైతే నచ్చలేదు అభిజిత్ డెసిషన్, ఇక్కడ నచ్చలేదు. నెక్స్ట్ తీసుకుంటే అలెక్కే ఎంటర్ అవుతుంది అనమాట. సో తను ఎంటర్ అవ్వగానే శ్రీముఖి అంటుంది, సన్నగా తీగలాగా చాలా క్యూట్గా ఉన్న సెన్స్లో అడుగుతుంది అనమాట. తర్వాత తన చేతితోటి స్పెట్స్ పట్టుకొని వస్తుంది అనమాట. వెంటనే తిని అడుగుతుంది, ఎవరు మన శ్రీముఖి అడుగుతుంది ఇవేంటి అని అడగగానే స్పెట్స్ నాకు కొంచెం కళ్ళు కనపడవన్న సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. జడ్జెస్ వాళ్ళంతా కనపడుతున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనపడతాయి కానీ బట్ నేను మరీ అంతగా కనపడుతున్నాగానే తను స్పెట్స్ పెట్టుకోమనడానికి ముందు శ్రీముఖి ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. అభిజిత్ ఒక నెంబర్ చూపిస్తారు, దానికి ఎస్ఏ అంటుంది అనమాట. అభిజిత్ ఆబ్వియస్లీ సో ఫస్ట్ నెంబర్ చూపిస్తాడు, తిను సెకండ్ అంటుంది అనమాట. వెంటనే అభిజిత్ ఉండి నేను ఫస్ట్ నేను బిగ్ బాస్ విన్నర్ చేద్దాం అనుకుంటుంటే నువ్వు రన్నర్ అప్ అవుదాం అన్న సెన్స్లో మాట్లాడతాడు అనమాట. ఇక్కడ కొంచెం ఫన్నీగా ఉంటుంది. తను కూడా లేదు నేను విన్నర్ అవ్వాలనుకుంటున్నానంటే వెంటనే అభిజిత్ నేను నెంబర్ 1 ఇచ్చాను, నువ్వు 2 చెప్పావన్న పాయింట్లో మాట్లాడుతాడు అనమాట. తర్వాత తనని స్పెట్స్ పెట్టుకోమంటారు. స్పెట్స్ పెట్టుకున్న వెంటనే సో తను అంటుంది అనమాట, స్పెట్స్ పెట్టుకున్నాక నేను ఇంకొక డిఫరెంట్గా కనపడతానన్న పాయింట్లో చెప్తుంది అనమాట. సో అక్కడ నాకు అలాగే అనిపించింది. సో తను స్పెట్స్ పెట్టుకోవడానికి ముందు, స్పెట్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తినకు మనకేంటంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. చేసుకున్న తర్వాత ఏమంటారు ఇంకొక పాయింట్ అని ఉందనమాట, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే కామనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిందనమాట. అందరు కామనర్స్ మాస్గా ఉంటారు, నేను క్లాస్గా ఉంటాను అన్న సెన్స్లో మాట్లాడింది. నాకు ఈ పదం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే
సో అందరూ మాస్గా ఉంటారు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మ్యాక్సిమం కొంతమంది క్లాస్గా ఉండొచ్చు. దట్టు సో అక్కడ ఒక పాయింట్ పెడతారనమాట. ఇప్పటి వరకు ఎవరైతే కామనర్స్ మీరు సెలెక్ట్ చేశారో అందరినీ మాస్ క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేశారు. నేను క్లాస్గా ఉంటాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేయాలి అన్న సెన్స్లో మాట్లాడుతుందనమాట. అక్కడ నాకు నచ్చలేదనమాట. తర్వాత ఈ అమ్మాయి విషయంలో కూడా నాకు జడ్జిమెంట్ ఎందుకు నచ్చలేదంటే, ఇక్కడ అభిజిత్ ఈ అమ్మాయికి గ్రీన్ ఇచ్చాడు. సో నేను షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇందాక చూసుకుంటే ఇంతకు ముందు ఆ అబ్బాయి పవన్ అని ఎవరైతే ఉన్నారో తనకి ఇచ్చిండొచ్చు గ్రీన్, తనకు రెడ్ ఇచ్చాడు. తినకు తిని ఇలా మాట్లాడింది కాబట్టి తినకు రెడ్ ఇవ్వచ్చు, కానీ గ్రీన్ ఇచ్చాడు. సో వాళ్ళ నిర్ణయం ఏంటనేది బిగ్ బాస్ టీం వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలాగే పాటిస్తారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళే చెప్పాలా. ఇక్కడ చూసుకున్నట్టయితే తనకి అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. తర్వాత నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చాడు అనమాట. సారీ, నవదీప్ కాదు, బిందు గ్రీన్ ఇస్తుంది. నవదీప్ ఏమంటాడంటే, నీకు గ్రీన్ ఇస్తే నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా, గ్రీన్ ఇస్తే కాదు నువ్వు కూడా పులిహారలో, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనమాట, ఎవరైతే హోల్డ్ ఉంటారో వాళ్ళందరినీ పులిహార అని మెన్షన్ చేసినట్టు అనిపించింది నాకు. మీరు కూడా అందులో వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసి ఇంకా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి నవదీప్ రెడ్ ఇస్తాడనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు షకీబ్ అని షాద్ నగర్ నుంచి ఒక అతను ఎంటర్ అవుతాడు. సో తను ఎంటర్ అవ్వగానే నాకు తన గెటప్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అభిజిత్ కూడా కామెంట్ చేస్తాడనమాట. సో మిమ్మల్ని చూస్తుంటే, మీ గెటప్ చూస్తుంటే ఒక పెయింటర్ లాగా ఉన్నారనిపిస్తుంది అని చెప్తాడనమాట. తన బ్యాక్గ్రౌండ్ గురించి, షకీబ్ అనమాట, తన బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం అంతా తన బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం చెప్పేస్తాడనమాట. చెప్పిన తర్వాత ఏంటంటే తను చెప్తాడు, తన యాక్టర్, తనకి ఇష్టం అని యాక్టర్గా అవ్వడం కానీ, లేకపోతే సింగర్గా కానీ, డాన్సర్గా కానీ, కెమెరామ్యాన్గా కానీ, ఏదో ఒక ఫీల్డ్లో నేను సినిమా ఫీల్డ్లో ఉండాలి సో అనే పాయింట్లో మాట్లాడతాడనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు కూడా ఓకేలే, ఇతను కొంచెం మల్టిపుల్గా ట్రై చేస్తున్నాడు, సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అనుకున్నాను. తర్వాత చూస్తే నాకు ఎంటైర్ ఉన్నంతసేపు చూస్తే నాకు కూడా అంతకేం పెద్దగా అనిపించలేదు నాకు. ఓకే, అంటే ఆ వైబ్ కూడా అంతగా అనిపించలేదు అనమాట. తర్వాత బిందు మాధవి డ్యాన్స్ చేయమంటుంది. తను ఫ్లోర్ మూమెంట్ వేయడానికి ట్రై చేస్తాడనమాట. వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ వేణుమాధవ్ డైలాగ్ అనిపించింది అనమాట, ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని. సో అలాగే అనిపించింది నాకు. తను ట్రై చేశాడు కానీ ఫ్లోర్ మూమెంట్ వేయలేకపోతాడు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తారనమాట, అది చేశాడు అనమాట. ఆ మూమెంట్ చేసినప్పుడు అభిజిత్ వెంటనే అంటాడు, ఇది చిన్నపిల్లలు కూడా చేస్తారు, నువ్వు చేసేది ఏంటి అన్న పాయింట్లో అని అభిజిత్ అంటాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తనకి షకీబ్ అనే అతనికి అభి రెడ్ ఇస్తాడు, అండ్ బిందు మాధవి కూడా రెడ్ ఇస్తుంది అనమాట దానికి. ఎందుకంటే ఆల్రెడీ తను ఒక టాస్క్ చెప్పింది, ఆ టాస్క్ చేయలేకపోయాడు తను, అందుకే రెడ్ ఇస్తుంది అనమాట. నవదీప్ ఎందుకో గ్రీన్ ఇచ్చాడు. గ్రీన్ ఇచ్చి సో చూద్దాం, సో నువ్వేంటనేది చూద్దాం, నీ గురించి తెలుసుకుందాం, నెక్స్ట్ స్టేజ్లో నువ్వు ఏదైనా చేయగలిగితే నీ లక్ మీద బేస్ అయి ఉంటుంది అని చెప్తాడనమాట. తర్వాత షకీబ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురికి డిస్కషన్ నడుస్తుంది అనమాట. అతనికి నవదీప్ ఎందుకు గ్రీన్ ఇచ్చాడనే డిస్కషన్ నడుస్తుంది, అభిజిత్కు, బిందు మాధవ్కి ఆపోజిట్గా నవదీప్కి అనమాట. సో నవదీప్ అయితే రీజన్ ఇస్తాడు. సో చూద్దాం, ఇంకా ఉంది కదా, టైం ఉంది కదా, తను ఒకవేళ రిజెక్ట్ అవ్వాలంటే నెక్స్ట్ స్టేజ్లో కూడా రిజెక్ట్ అవ్వచ్చు అన్న పాయింట్లో చెప్తాడనమాట. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే షకీబ్ తర్వాత దాలియా అని ఫిట్నెస్ ట్రైనర్ ఎంటర్ అవుతుంది అనమాట. సారీ, నాకు ఈ అమ్మాయి చూసిన తర్వాత కొంచెం ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించింది. ఎందుకంటే తను చెప్తుంది ఫిట్నెస్ ఎందుకు ఉండాలి, లేడీస్కి ఫిట్నెస్ ఎందుకు ఉండాలి, ఎందుకు ముఖ్యము అన్న దాని గురించి తను ఒక బ్యాక్ స్టోరీ చెప్తుంది అనమాట. అదేంటంటే వన్ ఫైన్ డే, సో తను ఒంటరిగా ఉన్నప్పుడు పోకిరి గాళ్ళు తెలిసిందే కదా, వాళ్ళు ఏంటంటే తిను వెంట పడితే తిను 5 కిలోమీటర్స్ పరిగెత్తిందంట. నేనైతే షాక్ అయ్యాను. బట్ సో చాలా గ్రేట్ అనమాట, అంత తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంత పరిగెత్తిందంటే. తిను చెప్తుంది, ఆ రోజే డిసైడ్ అయ్యాను, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ ఫిజికల్గా మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఇక్కడ ఉండగలం అన్న పాయింట్లో చెప్తుంది అనమాట. తర్వాత ఏంటంటే తిన గురించి మొత్తం ఫిట్నెస్ వాటన్నిటి గురించి చెప్పిన తర్వాత మనకు వీళ్ళు జడ్జెస్ క్వశ్చన్ అడుగుతారనమాట తనని.
ఏమనంటే తను ఫిజికల్ ట్రైనర్ అండ్ ఇవన్నీ కాబట్టి ఇంతకుముందు తను డ్యాన్స్లో ఉండేదంట, డ్యాన్స్ చేసేదంట, లైక్ 8 years బ్యాక్ అని చెప్తుందనమాట. ఆ తర్వాత తను ఫిట్నెస్ ట్రైనర్గా మారింది అన్న పాయింట్లో చెప్తుందనమాట. తర్వాత బిందు మాధవి టాస్క్ ఇస్తుంది, పుషప్ చేయమంటుంది అనమాట. నాకు అనిపించింది గ్రేట్ అనిపించింది అనమాట నాకు. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది, తను ఆ ఇన్సిడెంట్ వల్ల 5 kilometers పరిగెత్తాల్సి వచ్చిందని చెప్పింది కదా. సో ఓకే, తిను ఆ ఇన్సిడెంట్ తర్వాత తిను ఫిట్గా ఉండాలి, కొంచెం మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకున్నదని చెప్తాదనమాట. తర్వాత ఏంటంటే ఓటింగ్కి వెళ్ళినప్పుడు వెంటనే మన నవదీప్ గ్రీన్ ఇస్తాడనమాట. తర్వాత బిందు మాధవి రెడ్ ఇస్తుంది. సో ఎందుకంటే నెక్స్ట్ ఏమంటారు, నెక్స్ట్ స్టేజ్లో నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అది ఇది అంటదన్నమాట. సో ఇక్కడ కూడా తినకు కూడా గ్రీన్స్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే తిన స్టోరీ కూడా కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంది. తినిగిన బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతే ఇంకా చాలామంది అమ్మాయిలకు కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని నాకు అనిపించింది అనమాట. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో తర్వాత అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తాడనమాట. సో తినకి 2 greens 1 red వచ్చింది కాబట్టి హోల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో తను టాస్క్లు పెర్ఫామ్ చేసి ఏమంటారు టాప్ 15లో చోటు సంపాదించుకోవాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ తీసుకుంటే వెంకటేష్ సిద్దిపేట నుంచి. మీ అందరికీ తెలిసిందే, మీ అందరికీ ఓకే, మీరు రీల్స్ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడన్నా యూట్యూబ్లో కానీ ఏదైనా కామెడీ షోస్ చూసినప్పుడు సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు నన్ను అని చూసింటారు, గుర్తొచ్చింటుందని నేను అనుకుంటున్నా. సో అతనైతే ఎంటర్ అయ్యాడు, తన గురించి తన బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం చెప్తాడనమాట. తర్వాత వీళ్ళు అడుగుతారనమాట, ఎవరైతే నవదీప్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు అడుగుతారు. సో మోడల్కి పెళ్ళి అవ్వలేదా అంటే ఈ మోడల్కి తగ్గ మోడల్ ఇంకా దొరకలేదన్న పాయింట్లో మాట్లాడతారు అనమాట. సో ఇతన్ని ఏదో సోసోగా చేసేసి ఇతనికి అన్ని రెడ్లు ఇచ్చేసి పంపించేస్తారు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది 1 time ఆపర్చునిటీ. మీకు ఆడిషన్స్ టైంలో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఏదో ఒక టాస్క్ పెర్ఫామ్ చేసి నిరూపించుకోవాల్సి ఉంటుందన్నమాట. యూనిక్గా ఉండాలి, లైక్ బెగ్గింగ్ చేసుకున్నట్టుగానో లేకపోతే మరీ రిక్వెస్ట్గానో ఇట్లా ఏదో సోసోగా ఉండకూడదు అనమాట. నన్ను అడిగితే ఏదో ఒక టాస్క్ పెర్ఫామ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారనమాట. మీరు బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే మెయిన్ ఫోకస్ అనేది మీరు మీ మీద ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదైనా పని జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా టాస్క్ జరుగుతున్నప్పుడు కానీ అటెన్షన్ మీ మీద ఉండేటట్టు మీ మీద గ్రాప్ చేసుకునేటట్టు మీరు క్రియేట్ చేసుకోవాలి, కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ క్రియేట్ చేసుకోలేకపోతే మీరు కాదు కదా, లైక్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారని నేను అనుకుంటున్నా. సో మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. తర్వాత తనకు అన్ని రెడ్లు వస్తాయి, లైక్ రెడ్లు వస్తాయి అనమాట. వెంకటేష్ కదా, ఆల్ రెడ్లు వస్తాయి. నెక్స్ట్ అనుషారత్నం అనే ఆవిడ ఎంటర్ అవుతారనమాట. నాకు ఇక్కడ చాలా అన్ఫేర్ అనిపించింది అబ్బా, జడ్జిమెంట్ నచ్చలేదు నాకు. టు బీ ఫ్రాంక్ నచ్చలేదు, ఎందుకంటే తినకు అందరు గ్రీన్ ఇస్తారనమాట. ఎందుకనేది డిస్కస్ చేసుకుందాం. సో అందరు గ్రీన్ ఇస్తారు. ఇంతకు ముందు మనం ఎవరైతే చూసామో స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్, అతని పేరు పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ పడాల తనకు గ్రీన్ ఇచ్చిండొచ్చు, ఆల్ గ్రీన్స్ ఇచ్చిండొచ్చు. ఇంకొక అమ్మాయి మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం, ఎవరైతే ఉన్నారో ఆ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో తనకు ఇచ్చిండొచ్చు. దే ఆర్ వాళ్ళిద్దరు ఏంటంటే ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబుల్ అంటే వర్తబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు. కానీ అనుషారత్నంకి ఎందుకు ఇచ్చారు అనేది బిగ్ బాస్ టీం వాళ్ళే చెప్పాలన్నమాట. తినకు కూడా కొంచెం హైప్ ఇచ్చారు, దీనికి పెద్దగా ఏమంటారు ఆ స్కోప్ లేకపోయినా హైప్ ఇచ్చారనమాట. ఓకే, తిన ఇంట్రడక్షన్ అవ్వగానే తను ఏంటంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో టెక్ లీడ్గా పనిచేసినానని చెప్తుంది అనమాట. తన ఫ్యామిలీ గురించి చెప్తుంది. తన ఫాదర్ వల్ల కానీ తన సిస్టర్ వల్ల కానీ డెప్ట్లోకి వెళ్ళేశారనమాట. సో వాళ్ళకు 70 lakh వరకు అప్పులు అయ్యాయి అని చెప్తుంది అనమాట. తర్వాత 2023లో తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కంటెంట్ క్రియేటర్గా స్టార్ట్ అయ్యాను, తన జర్నీ స్టార్ట్ చేసినానని చెప్తుంది అనమాట. తర్వాత వాళ్ళ సిస్టర్ సెటిల్ అయిన తర్వాత మిగతావన్నీ తను చూసుకుంటుంది. నేను మాత్రం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా కంటెంట్ క్రియేటర్గా నేను నా జర్నీ స్టార్ట్ చేసినానని చెప్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఈ అమ్మాయిని ఎందుకు హైప్ ఇచ్చారు అనేది నాకైతే అర్థం అవ్వలేదు. సో ఎందుకంటే ఇక్కడ తను ఇచ్చిన టాస్క్ కూడా అంతకేం పెర్ఫామ్ చేయలేదు. ఇచ్చింది ఒకటే టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే
ఇప్పుడు ఒకవేళ బిందు మాధవి, శ్రీముఖి మరియు ఈ అమ్మాయి తిను అనుషరత్నం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు బిగ్ బాస్లో ఉన్నారనుకో, వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలి. ఏ రీజన్ చెప్పి నామినేట్ చేయాలి అన్న పాయింట్ తోటి తనకు టాస్క్ ఇస్తారనమాట. టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కూడా నాకు ఏదో సోగా అనిపించింది. పెద్దగా ఏం చేసినట్టు కూడా అనిపించలేదు. సో తర్వాత తీసుకుంటే లాస్ట్లో అడుగుతారనమాట, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని అడిగినప్పుడు తను చెప్తుందనమాట, నేను షుగర్ కోటింగ్ వేయడం అంటే, షుగర్ కోటింగ్ అంటే దాన్ని ఏమంటారంటే తన అవసరం కోసం, లైక్ ఇప్పుడు జడ్జిమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నారని అనుకోకపోతే తనకు అభిజిత్ అంటే చాలా అభిజిత్ అంటే ఇష్టం అని చెప్తుంది. ఎందుకంటే అభిజిత్ ఓకే, ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా అడుగుతారనమాట. అడిగిన వెంటనే తను షుగర్ కోటింగ్ అనుకోకపోతే నాకు అభిజిత్ అంటే ఇష్టం, తను కూల్గా విన్నర్ అయ్యాడని చెప్తుంది అనమాట. నెక్స్ట్ తీసుకుంటే తనకి అందరు గ్రీన్ ఇస్తారు, ఇక్కడ అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తాడు. నాకు ఒక్కటి షాకింగ్ అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలిజిబుల్, సో దే ఆర్ వర్తబుల్ అనమాట. వాళ్ళకి ఇవ్వకుండా తినకివ్వడం అనేది కొంచెం హైప్ ఇచ్చారన్న పాయింట్లో అనిపించింది అనమాట. నెక్స్ట్ సాయి కృష్ణ అనే అతను ఎంటర్ అవుతాడు అనమాట. ఇతను అనకాపల్లి నుండి వస్తాడు. అతను ఎంటర్ అవడంతోనే కొంచెం సిగ్గుపడుతూ తల దించుకొని వస్తాడనమాట. వెంటనే శ్రీముఖి తనకు కౌంటర్ ఇస్తుంది అనమాట. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా తల ఎత్తుకొని వస్తున్నారు, నువ్వేంటి తల దించుకొని వస్తున్నావు అన్న సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. తర్వాత వాళ్ళ ఫాదర్ గురించి వీళ్ళు అడుగుతారనమాట, నీ గురించి చెప్పమన్నప్పుడు వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ఒక స్టేజ్ ఆర్టిస్ట్, తర్వాత ఆపర్చునిటీస్ రాకపోవడం వల్ల తను ఆగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయో చెప్తాడనమాట. తర్వాత ఏంటంటే తన గురించి, తనకు మ్యారేజ్ అయిందా అని అడుగుతారు వీళ్ళు జడ్జెస్. తను అయిందని చెప్తాడనమాట. సో నీకు మ్యారేజ్కి ముందు రిలేషన్షిప్స్ గురించి వాటి గురించి వీళ్ళు కొంచెం క్యూరియాసిటీగా అడిగినట్టు నాకు అనిపించింది అనమాట. ఇతను కూడా చెప్తాడు ఏమనంటే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతను కూడా నాకు పెళ్ళికి ముందు నేను ప్రపోజ్ చేసినాయా, నాకు ప్రపోజల్స్ వచ్చినాయా అని చెప్తాడనమాట. సో నీకు ఎంతమంది ప్రపోజ్ చేసినారో చెప్పమంటారు. తను ఎగ్జాక్ట్గా నెంబర్ 98 అంటాడు అనమాట. వెంటనే అందరు షాక్, 98 అంటే నువ్వు కౌంట్ చేసుకున్నావా అన్న పాయింట్లో అంటారనమాట. వెంటనే తను రిప్లై ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాంటసీ ఉంటుంది, నాకు వీళ్ళందరినీ కౌంట్ చేసుకున్నాం, ఎంతమంది ప్రపోజ్ చేసినారని కౌంట్ చేసుకోవడం నాకు ఫ్యాంటసీ అన్న పాయింట్లో చెప్తాడనమాట తిను. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అడుగుతారనమాట. జడ్జిమెంట్ అడగంగానే అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, మిగిలిన వాళ్ళు రెడ్ ఇచ్చి హోల్డ్లో ఉంచుతారనమాట. ఎందుకంటే తిను నెక్స్ట్ స్టెప్లో టాస్క్లు ఆడి టాప్ 15లో ప్లేస్ సంపాదించుకోవాల్సి వస్తుందన్నమాట. చూడాలి ఇతను టాప్ 15లోకి వస్తాడా రాడా అన్న పాయింట్ అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే చాలామందిని చేశారు, మనకు అందరి చూపించారు కానీ చాలామందిని ఆడిషన్ చేశారు. అందరినీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ రిజెక్ట్ అయిపోయారు అన్నమాట. సో ఎందుకంటే 45 మందిని ముగ్గురు ఆడిషన్ చేయడము, వాళ్ళు ఏం చేసినా వీళ్ళు చూడాలనేది కొంచెం చిరాగ్గానే ఉంటుంది. సో అక్కడ మనకు చూస్తేనే చిరాగ్గా ఉంటుంది, వాళ్ళు లైవ్లో చూస్తుంటారు అనమాట. అన్కట్ ఏమి ఉండదు కాబట్టి లైవ్లో ఉంటారు కాబట్టి సో ప్రతిదీ చూడాలి కాబట్టి వాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్లేదు. చాలామంది వరకు అందరూ రిజెక్ట్ అయిన వరకు జస్ట్ స్క్రీన్ స్పేస్ జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారా అన్న పాయింట్లో అందరినీ చూపించేసి వదిలేశారనమాట. నెక్స్ట్ తీసుకుంటే నిఖిత ఎంటర్ అవుతుంది కడప నుంచి. తినేంటంటే బీడిఎస్ డాక్టర్ అనమాట. బీడిఎస్ డాక్టరు, కాస్మెటాలజిస్టు, డెంటిస్టు చాలా చెప్తుందనమాట. తర్వాత అభిజిత్ అడుగుతాడు, సో మీరు ఎంబీబీఎస్ చేశారు కదా అంటే, సో ఎంబీబీఎస్ కాదు బీడిఎస్ అన్న పాయింట్లో మాట్లాడుతుంది తను. సో అది కూడా నాకు ఇష్టం లేకుండా జరిగింది, నాకు ఇష్టం లేదు అలా అది ఇది అని చెప్తుంది అనమాట. తర్వాత బిందు మాధవి హౌ యువర్ ఫిజికల్లీ ఫిట్ అన్నాగానే తను యాక్టివిటీస్ అవన్నీ చేసి చూస్తుంది అనమాట. మనకు ఏదైతే బాక్సింగ్ చేసడానికి మనకి అది ఉంటుంది కదా, లైక్ ఆ బ్యాగ్ను తను కాలుతో తన్నుతూ అలాగా చూస్తుంది అనమాట. కొంచెం ఫిజికల్గానే ఫిట్గా ఉన్నట్టు అనిపించింది. బిగ్ బాస్కి అయితే పనికి వస్తుంది తను అని అనిపించింది నాకు. ఓకే, తర్వాత అభిజిత్ ఏంటంటే రెడ్ ఇస్తాడు. రెడ్ ఇచ్చినాక రీజన్ చెప్తాడు తను.
సో నేను నిన్న ఎపిసోడ్లో మాట్లాడినా కదా, అభిజిత్ ది వాల్ అని చెప్పాను కదా. సో నిన్న ఎపిసోడ్లో ప్రతి ఒక్కళ్ళకి ప్రాపర్ రీజన్ ఇచ్చి రిజెక్ట్ చేశాడు అనమాట తను. ఈ ఎపిసోడ్లో ఎందుకు నాకు అభిజిత్ ప్రాపర్ రీజన్స్ అన్నిటికీ ఇవ్వలేదు అనిపించింది. బట్ తినకి ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు. ఎందుకంటే కోర్ ఫ్రీక్ నువ్వు, అందుకనే నీకు రెడ్ ఇస్తున్నాను అని చెప్తాడు అనమాట. తర్వాత నవదీప్ అండ్ బిందు మాధవ్ ఇద్దరు గ్రీన్ ఇస్తారు. తిను కూడా హోల్డ్లో ఉంటుంది. ఇంకొకటి ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే జెనీత్, ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ కంటెండర్ వస్తున్నారో నెక్స్ట్ ఆడిషన్స్ కోసం జెనీత్ అని విజయవాడ నుంచి వస్తాడనమాట. ఈ అబ్బాయి వయసు కూడా శ్రియా లాగానే 19 years అనమాట ఈ అబ్బాయి ఏజ్ కూడా. ఇతన్ని చూసిన తర్వాత 19 సంవత్సరాలకి ఇతను ఇంత మెచ్యూర్డ్గా ఉన్నాడా, మనం నేనైతే ఆ 19 సంవత్సరాలు అప్పుడు అలాగా లేనండి. లైక్ మనకు అంత క్లారిటీ కూడా లేదన్నమాట. సో ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు అంటే అంత మెచ్యూర్డ్గా ఉన్నాడు. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాడు అనమాట. వాళ్ళ మదర్కి ఏం జరిగింది, వాళ్ళ మదర్ అలా జరిగిన తర్వాత కూడా తను టీచర్ ఎలాగైంది, తర్వాత వాళ్ళ అమ్మమ్మ బండి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అమ్మ ఈవినింగ్ వాళ్ళ అమ్మమ్మకు సాయం చేస్తుందన్న పాయింట్, ఇవన్నీ చెప్తాడనమాట. వాళ్ళ గురించి చెప్పిన తర్వాత జడ్జెస్గా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే న్యాయ నిర్ణేతలుగా ఉన్నారో అభిజిత్ కానీ, బిందు మాధవి కానీ, నవదీప్ కానీ అందరు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారనమాట. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి సో మీ మదర్ చాలా గ్రేట్ అని చెప్తారనమాట. అభిజిత్ కూడా తను అంటాడనమాట, మీ మదర్ ఎక్కడున్నా కానీ నేను సెల్యూట్ చేస్తున్నాను మీ మదర్కి అని చెప్తుందనమాట. నాకు ఇక్కడ కూడా తిన ఎపిసోడ్ ఏదైతే ఉందో తిన వరకు నాకు సెల్యూట్ అనిపించింది. నాకు వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో అది ఫైటింగ్ అనిపించింది. ఎందుకంటే తన బాడీ 70% డ్యామేజ్ అయినా కూడా తను సింగిల్గా నిలబడి టీచర్ పోస్ట్ చేస్తూ పిల్లల్ని పెంచడం అనేది అంత ఆషామాష వరం కదనమాట. వాళ్ళ ఫాదర్ కూడా లేడు అన్న సెన్స్లో మాట్లాడతాడు అనమాట. చాలా గ్రేట్ అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు అనమాట. 19 years కదా, అభిజిత్ అడుగుతాడు. సో కరెంట్లీ ఎవరైనా 19 years కదా, సో నెక్స్ట్ 20 years తర్వాత నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని క్వశ్చన్ అడుగుతాడు అనమాట. వెంటనే తను ఏం ఆలోచించుకోకుండా సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న పాయింట్లో చెప్తాడనమాట. సో అభిజిత్ కూడా సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సో ఆ వయసులో ఒక ఎంటర్ప్రైనర్ అవ్వటానికి సో అంత థాట్ ప్రాసెస్ అనేది మామూలు విషయం కాదన్నమాట. తర్వాత ఏంటంటే తనకు టై కట్టుకుంటూ మాట్లాడమని ఒక టాస్క్ ఇస్తుంది. తను టై కట్టుకుంటూ మాట్లాడతాడనమాట. తర్వాత వీళ్ళు అడుగుతారనమాట, సో బిగ్ బాస్ హౌస్లో నీకంటే అందరూ పెద్దవాళ్ళు కదా, సో అప్పుడు నువ్వు ఎలా డీల్ చేస్తావంటే పెద్ద కాదు చిన్న కాదు, వాయిస్ ఇచ్చారు కదా, మాట్లాడడానికే కదా, ఎక్కడైనా మాట్లాడాలి ఎప్పుడైనా మాట్లాడాలి అన్న పాయింట్ తోటి తను కూడా చెప్తాడనమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. తనకు ఇప్పుడు ఏంటంటే జడ్జిమెంట్ కోసము శ్రీముఖి అడుగుతుంది. నాకు ఇక్కడ జడ్జిమెంట్ కూడా ఇక్కడ నచ్చలేదు. ఎందుకో ఇవాళ ఎపిసోడ్ మొత్తం మీద జడ్జిమెంట్ అయితే నచ్చలేదు. తినకు రెడ్ కానీ గ్రీన్ కానీ ఏది ఇవ్వరు అనమాట. నీకు ఇంకా టైం ఉంది, అందుకని సో నువ్వు మళ్ళీ వెనక్కి వస్తే ఏమంటారు నెక్స్ట్ టైం ట్రై చేయన్న పాయింట్ తోటి వెళ్ళేసి హక్ చేసుకొని తను అక్కడి నుంచి పంపిస్తారన్నమాట. ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అనుష రత్నం అనే ఆవిడ ఉన్నారు కదా, తనకంటే నాకు ఈ అబ్బాయి 100% బెటర్ అనిపించింది. తినకి ఇవ్వచ్చు, నిజంగానే అన్యాయం జరిగింది ఇతనికి. టు బీ ఫ్రాంక్, అట్లీస్ట్ ఒక్కరు కానీ ఇద్దరు కానీ గ్రీన్ ఇచ్చి హోల్డ్ పెట్టి నెక్స్ట్ స్టేజ్కి పంపించి నెక్స్ట్ స్టేజ్లో తిన్న చూడొచ్చు అన్న పాయింట్ అనిపించింది అనమాట. తర్వాత ఫైనల్ కంటెండర్ని తీసుకుంటే శ్వేత ఎంటర్ అవుతారు. తిను యూకే నుంచి వచ్చిందనమాట. తిను కూడా బాడీ బిల్డర్ అనమాట. సో కేవలం బిగ్ బాస్ కోసమే యూకే నుంచి వచ్చానని చెప్తుంది అనమాట. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తుంది. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ పోస్ట్ క్యాన్సర్ పేషెంట్ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ తీసుకుంటే తిని అందరూ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత తిని పుషప్ చేస్తుంది అనమాట. ఫింగర్స్ మీద అండ్ సింగిల్ లెగ్ తోటి పుషప్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా, బిందు మాధవి అడుగుతుంది అనమాట. మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేసిన వెంటనే తను చెప్తుంది వాళ్ళ మదర్ పోస్ట్ క్యాన్సర్ పేషెంట్, ఇంతకంటే ఏముంటుంది అనే సెన్స్లో మాట్లాడుతుంది అనమాట ఆ అమ్మాయి కూడా. తర్వాత బిందు మాధవ్ అంటుంది అనమాట, తనకడ లిస్ట్ ఉంటుంది కాబట్టి తన బయోడేటా లిస్ట్ ఉంటుంది కదా, సో
లేడీస్ షార్ట్ పుట్కి వెళ్ళడం అనేది కొంచెం అన్కండిషనల్ స్పోర్ట్ కదా, దానికి ఎలా వెళ్ళావు, ఎలా వెళ్ళగలిగావు అన్న పాయింట్ తోటి మాట్లాడుతుంది అనమాట. దానికి శ్వేత అంటుంది మేబీ నా పర్సనాలిటీ వల్ల అది జరిగి ఉండొచ్చు అన్న పాయింట్లో మాట్లాడుతుంది అనమాట శ్వేత. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడుగుతారు అనమాట. ఇక్కడ కొంచెం ఫన్ అయితే క్రియేట్ అవుతుంది. రిలేషన్షిప్ స్టేటస్ అడగంగానే నేను లేడీ నవదీప్ అంటుంది అనమాట. నవదీప్ కూడా చాలా స్పోర్టీగా తీసుకుంటాడు అనమాట. తర్వాత నవదీప్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత శ్రీముఖి ఏమంటారు, లేడీ నవదీప్ మగ నవదీప్ను ప్రపోజ్ చేయమంటుంది అనమాట. సో ఇక్కడ ఏమనిపించిందంటే, రెండు సేమ్ మైండ్ సెట్స్ ఉన్న ఇద్దరు ఆపోజిట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుందా అని నేను అనుకున్నాను అనమాట. సో తను ప్రపోజ్ చేస్తుంది. ఎలా ప్రపోజ్ చేస్తుంది అంటే, తన నవదీప్ మూవీస్ చెప్తూ ప్రపోజ్ చేస్తుంది. గౌతమ్ ఎస్ఎస్సి చూసి నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, తర్వాత మళ్ళీ మీరు మంచి సినిమాలు అంటే సినిమాల గురించి చెప్తుండే తర్వాత నచ్చలేదు, మళ్ళీ తర్వాత నచ్చారు, ఇలా చెప్తుంది అనమాట. దానికి నవదీప్ ఏంటంటే ఫన్నీగా అంటాడు, సో తిను నా ప్రపోజ్ చేస్తున్నట్లేదు, నన్ను స్క్రోలింగ్ చేస్తున్నట్టు ఉంది అనిపించింది అంటాడు అనమాట. తర్వాత ఈ అమ్మాయి ఏంటుంది, రోజు ఇస్తూ చెప్తుంది అనమాట, లేట్ అయితే అయిందిలే కానీ. సో అక్కడ డైలాగ్ ఏంటంటే, లేట్ అయితే అయింది, లేటెస్ట్గా ప్రేమించుకుందాం అన్న పాయింట్లో మాట్లాడుతుంది అనమాట. తర్వాత ఇంకో డైలాగ్ వేస్తుంది అనమాట, డోంట్ వరీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది, ప్రస్తుతానికి రోజే తీసుకోండి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా నాకు బాగా అనిపించింది. సో తిని కూడా మంచి ఏమంటారు, బిగ్ బాస్కు మంచి కంటెండర్ అవుతుంది, మంచి కంటెంట్ కూడా ఇవ్వగలుగుతుందని నాకు అనిపించింది అనమాట. సో ఫైనల్గా శ్రీముఖి జడ్జిమెంట్ అడగంగానే ముగ్గురు గ్రీన్ ఇచ్చేస్తారనమాట. సో తిను కూడా కొంచెం వర్తబుల్ అనిపించింది. సో ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. తిను డైరెక్ట్గా అగ్ని పరీక్షకు సంబంధించి 15 మంది ఎవరైతే అని మనం మాట్లాడుకున్నామో 15 మందిలో తిను కూడా ఒక ఏమంటారు కంటెండర్గా సెలెక్ట్ అయిందన్నమాట. సో ఇక్కడ ఆడిషన్స్ అయిపోయాయి. ఫైనల్గా మొత్తం అంతా చూసుకున్నట్లయితే 45 మందిని చేశారు. 45 మందిలో 16 మంది హోల్డ్లో పెట్టారు. 6గురిని అందరికి గ్రీన్ కార్డ్ ఇచ్చి డైరెక్ట్గా నామినేట్ చేశారనమాట. ఫస్ట్ 15 మెంబర్లు 6 అయిపోయారు. ఇంకా 9 మంది ఉన్నారు. 9 మంది అంటే ఈ 16 మందిలో టాస్క్లు ఆడి ఆ 9 స్థానాలు ఎవరు అనేది వీళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్గా తను నవదీప్, అభిజిత్ మరియు బిందుమతి స్టేజ్ మీదకి వెళ్ళేసి కొంచెం ఏమంటారు ఎండింగ్ లాగా లైక్ సెండ్ ఆఫ్ నోటీస్ లాగా అనిపించింది అనమాట. తర్వాత ఎవరైతే హోల్డ్లో ఉన్నారో వాళ్ళందరినీ, తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలుస్తారనమాట. స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత శ్రీముఖి చెప్తుంది 6గురు సెలెక్ట్ అయ్యారు. 6గురులు ఎవరంటే మనకు ఫస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే నిఖిత ఏమంటారు దివ్య గురించి మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ కంటెండర్ దివ్య. తర్వాత చూసుకుంటే ప్రసన్న కుమార్, ఎవరైతే సింగిల్ లెగ్ ప్రసన్న కుమార్ ఓకే. తర్వాత సెకండ్ ఎపిసోడ్లో తీసుకున్నట్టే డీమన్ పవన్, సో ఇతను మంచి కంటెండర్. తర్వాత చూసుకుంటే శ్రేయ, మీరు చూసుకున్నట్లయితే శ్రేయ ఉంది కదా, 19 ఇయర్స్ అమ్మాయిని మాట్లాడుకున్నాం, శ్రేయ కూడా సెలెక్ట్ అయిందనమాట. తర్వాత ఫైనల్గా తీసుకుంటే ఈ ఎపిసోడ్లో తీసుకుంటే మనకు అనిషా రత్నం అనే అమ్మాయికి ఇచ్చారు, శ్వేత అనే అమ్మాయికి, ఇద్దరికి ఇచ్చారు. సో ఈ ఎపిసోడ్లో అయితే నాకు జనీత్ అనే అబ్బాయికి అన్యాయం అయితే జరిగింది అనిపించింది నిజంగా, టు బీ ఫ్రాంక్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో వీరైతే డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు రేపటి ఎపిసోడ్లో మనకు ఏంటంటే టాస్క్లు ఆడి వాళ్ళల్లో 16 మందిలో 9 మంది మాత్రమే అగ్ని పరీక్షకు వెళ్తారనమాట. అప్పుడు షో స్టార్ట్ అవుతుంది. ఇదంతా 2 వీక్స్ జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా 2 వీక్స్ జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా, బిగ్ బాస్ సీజన్ 9 అనేది సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ నాగార్జున గారు దీని గురించి చెప్పారు కదా, ఇది ఇంకా రణరంగమే అని చెప్తాడు కదా, నిజంగానే అలాగే ఉండేటట్టు అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే కొంచెం మాసీ క్యాండిడేట్స్ ఉన్నారు, కొంతమంది క్లాసిక్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామనర్స్, ఇంతకుముందు వచ్చిన వాళ్ళకంటే కొంచెం క్లారిటీతో ఉన్నారు అనిపించింది అనమాట నాకు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనం రేపటి ఎపిసోడ్ ఏదైతే ఉండిందో వన్స్ టెలికాస్ట్ అవ్వగానే దాని గురించి డిస్కస్ చేసుకుందాం అన్నమాట. బాయ్, థ్యాంక్ యూ.